Dubailakshmi అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వీడియోకి ఫర్దర్ గా వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియోని నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మీకైతే అర్థమైపోయింది కదా, ఒక చిన్న కైండ్ ఆఫ్ స్టైలింగ్ అయితే చూపిస్తాను. సో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది మన లైవ్ చూసుంటే. ఎస్, ఇది లైవ్ తర్వాత చేస్తున్న వీడియో అన్నమాట. ఈ లుక్ అయితే అందరికీ నచ్చింది కదా, సో ఐ థాట్ నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను ఈ లుక్ ని అన్నది షేర్ చేద్దాము అని చెప్పేసి. మనలో చాలా మంది అయితే టూర్స్ కి వెళ్తూ ఉంటాము, ట్రిప్స్ కి వెళ్తూ ఉంటాము, డిఫరెంట్ లుక్స్ ట్రై చేయాలి అనుకుంటూ ఉంటాం కదా. అండ్ చాలా మంది కూడా ట్రిప్స్ కి అలా వెళ్ళినప్పుడు వెస్ట్రన్ వేర్ వెళ్ళాలి లేదా ఇంకేదైనా నయా లుక్స్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి, కొంచెం అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్నమాట, కొత్త లుక్ అండ్ కొత్త ప్లేస్ అనగానే. సో అందుకే ఐ థాట్ ఈ లుక్ అయితే షేర్ చేద్దాము, సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు టూర్స్ అంటే ఎక్కడికో వేరే లెక్కలు వెళ్ళండి, జస్ట్ మనం ఉండే ప్లేస్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా జస్ట్ అలా ఒక నయా లుక్ తెచ్చుకున్నాము అంటే ఎక్సైట్మెంట్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటే ఒక లెవెల్లో ఉంటాయిలేండి అంతే. అండ్ అండ్ ఇది ఎలా క్రియేట్ చేశాను అన్నది అయితే మహేష్ ఇంటరప్టెడ్ మీ, యూ హ్యావ్ ఇంటరప్టెడ్ మీ లిటరల్లీ రైట్ నౌ. మహేష్ అసలు పట్టించుకోవట్లేదు. సో సరే, నేనైతే ఈ లుక్ ని ఎలా క్రియేట్ చేశాను అనేది చూసేయండి. ఫోటో సెషన్ అయితే అయిపోయింది, అదైతే మస్ట్ అండ్ షూట్ కదా. సో దాన్ని అయితే అవాయిడ్ చేయలేము. అండ్ మీకైతే ఇప్పుడు నేను ఈ లుక్ ఎలా క్రియేట్ చేశాను అన్నదైతే చెప్తాను. సో ఇక్కడ అయితే కాస్ట్యూమ్ చూస్తున్నారు కదా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అండ్ దీనికి ఎలా క్రియేట్ చేశాను అంటే, ఒక టీషర్ట్ తీసుకున్నాను, హై నెక్ టీషర్ట్ అయితే తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి కొంచెం లాంగ్ స్లీవ్స్ లాగా ఉంటాయి అన్నమాట, సో దట్ షోల్డర్ మీద పడిపోతూ ఉంటుంది. ఇదే తీసుకోవాలనేం లేదు, నేనైతే ఇది తీసుకున్నాను. ఏ టీషర్ట్ అయినా కూడా ఐ థింక్ ఇట్ షుడ్ బి ఓకే, కొంచెం స్ట్రైప్స్ లాంటిది అయితే బాగుంటుంది. అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసి నేను వేస్ట్ కోట్ జీన్స్ మేడ్ వేసాను అన్నమాట. ఇది వచ్చేసి నేను దుబాయ్లోనే తీసుకున్నానులేండి, ఐ థింక్ లుల్లులో తీసుకున్నట్టున, కరెక్ట్గా గుర్తులేదు. సో వేస్ట్ కోట్ వేసేసరికి దాని లుక్కే మారిపోయింది. నార్మల్ జాకెట్స్ వేసింది వేరు, బట్ వేస్ట్ కోట్ వేసుకోవడం వేరు. సో ఇలా క్రియేట్ చేశాను అనమాట. ఈ డార్క్ వైలెట్ కలర్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఎలివేట్ అయింది. మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు, బెటర్ స్ట్రైప్స్ తీసుకోండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి నేనైతే జీన్స్తో మ్యాచ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే లాంగ్ స్కర్ట్ తీసుకోవచ్చు, కొంచెం కౌబాయిష్ లుక్ రావాలి అంటే, లేదా నీ లెంత్ స్కర్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఫ్లోయింగ్ ఉంటే బాగుంటుంది. అండ్ దీనికి యాక్సెసరీస్ వచ్చేసి నేను ఈ పెద్ద రింగ్స్ పెట్టుకున్నాను, బ్లాక్ కలర్వి. మీకు కావాలి అనుకుంటే హూప్స్ పెట్టుకోవచ్చు, గోల్డ్ కలర్వి పెట్టుకోవచ్చు, సిల్వర్ కలర్వి పెట్టుకోవచ్చు. సో ఏదైనా కూడా మీ డ్రెస్ని బట్టి మీ లుక్ ఎలా ఉంటుందనే డిసైడ్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి మేజర్గా బాగా ఎలివేట్ అయింది ఏంటి అంటే ఈ నెక్ బ్యాండ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొకసారి క్లోజ్లో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్ బ్యాండ్ అన్నమాట. మనకి గొంతు మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, కొంచెం పెప్పీ లుక్ అయితే వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను గ్రీన్ హౌస్లో తీసుకున్నాను. దీనికి డాలర్ ఉంది, ఆ డాలర్ నాకు అసలు నచ్చలేదు, ఏదో డాగ్ బెల్ట్ లాగా అనిపించింది. అందుకే డాలర్ అయితే తీసేసి ఈ నెక్లెస్ ఈ సెట్ మాత్రం పెట్టుకున్నా. దీనికి వచ్చేసి స్టడ్స్ లాగా ఇచ్చారు, నాకు అవంతా నచ్చలేదు. అందుకే నేనైతే ఇలా బ్లాక్ వైట్తో పేరప్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసి ఈ హ్యాట్ అన్నమాట. ఇదైతే చాలా మంచి లుక్ ఇచ్చింది. ఇది ఎక్కడ కొన్నానో తెలుసా? నేను ఇది థాయిలాండ్లో తీసుకున్నా. సో మొన్న తవ్వకాల్లో బయటపడింది అన్నమాట, ఎన్ని రోజుల తర్వాత.
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి చాలా హైలైట్. కానీ నేను చాలా రోజుల నుంచి ఫోల్డ్ చేసేసి సూట్ కేసులో పెట్టున్నాను, అందువల్ల ఇవి కూడా కొంచెం ఫోల్డ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. లేదు కరెక్ట్గా ఉంటే కనుక ఇంకా చాలా బాగుండేది. అలా ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా, కానీ చాలా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి వైర్తో చేశారు, సో అందువల్ల. అండ్ లోపల అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఎలా నార్మల్గా హార్స్ రైడింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది క్యాప్స్ వచ్చేసి ఒక చిన్న దగ్గర థ్రెడ్ లాగా వచ్చేలాగా పెట్టుకుంటారు కదా, సో దట్ హ్యాట్ పడిపోకుండా. సో అదే స్టైల్, బట్ నేనైతే ఆ థ్రెడ్ని యూజ్ చేయలేదు, నాకు అంత నచ్చలేదు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా వాడుకోవచ్చు, బట్ నాకైతే అంతగా నచ్చలేదు, అందుకే యూజ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ హాఫ్ వైట్ ఉంటుంది కదా, ఆర్ క్రీమ్ కలర్ అంటారు కదా, సో ఆ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే ఈ ఫ్లవర్స్ బాగా నచ్చాయి. వీటిని ఎలాగోలా మంచిగా మళ్ళీ బ్లూమ్ అయ్యేటట్టు చేయాలి. అండ్ ఇక్కడైతే మీరు డీటెయిల్గా చూడొచ్చు, వైర్ అని అయితే అర్థమైపోతుంది కదా. అండ్ లేయర్స్గా వచ్చేసరికి బాగుంది చూడ్డానికి. ఓవరాల్గా అయితే లుక్ని ఎంత ఎన్హాన్స్ చేసిందో కదా. ఇలాంటివి యూరోప్ సైడ్ అలా వెళ్ళినప్పుడు మంచి ఫ్రాక్ ఒకటి వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫోటోగ్రాఫ్స్కి అయితే అద్భుతం అని చెప్పాలి. రాత్రిపూట గాగుల్స్ ఏంటి స్టైలా అని అనుకోకండి, జస్ట్ ఫొటోస్ కోసం అని అలా పెట్టుకున్నాలేండి. కానీ నిజంగా అయితే ఈ లుక్ చాలా బాగుంటుంది. బయటకి వెళ్ళినప్పుడు కూడా మనం ట్రిప్స్కి, టూర్స్కి, లేదా ఏదైనా ఒక ప్లేస్కి అలా వెళ్ళినప్పుడు కొంచెం స్టైల్గా డిఫరెంట్గా రెడీ అయితే బాగుంటుంది కదా. సో ఈ లుక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే అయితే నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేసేస్తా. అండ్ మహేష్ వచ్చేసి నా కోసం స్నాక్స్ తెచ్చారు, బయట నుండి కావాలండి. సో ఇంట్లోనే చేసాము అనమాట. సో ఆ స్నాక్స్ని తినేసి నేను బాగా ఎంజాయ్ చేసేస్తా. సో చక్కగా అయితే హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసాను స్నాక్స్ దగ్గరికి. సో ఇంతకీ స్నాక్స్ ఏంటో అర్థమైందా? గారెలు, మినపపిండి గారెలు చాలా బాగుంటాయి కదా. ఆ రోజు స్నాక్స్ కొద్దిగా లేట్ అయ్యాయి అనమాట, సో అందుకే ఇంకా లైవ్ తర్వాత అయితే తింటున్నాం. అంత కష్టపడి చేస్తే ఎలా అంటున్నావు? చెప్పు, కెమెరా ఆన్ చేసాను చెప్పు. కెమెరా ఆన్ చేయకముందు ఒక మాట, చేసాక ఒక మాట చెప్పును అంటావా? మాట్లాడచ్చు కదా. అలా మొత్తానికి అయితే విసిగించి హాయ్ చెప్పించడానికి అయితే రెడీ చేశాను మహేష్ని. సో ఇక్కడ చెప్తారు చూడండి ఎలా విసిగిస్తున్నానో. సో అంతే కదా, ఊరికే అలా సరదాగా ఏదో తోచక నేనేమో బడబడా వాగుతున్నాను, మహేష్ ఏమో ఏదో కాన్సన్ట్రేషన్గా ఏదో చేసుకుంటూ ఉన్నారు. అంతగా పట్టించుకోలేదు అని చెప్పాలి. నిజం చెప్పాలి అంటే మినపగారలు అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, అండ్ ఆయిల్ అయితే అస్సలు లేదు. సో అందుకే బాగా ఎంజాయ్ చేసేస్తున్నా. ఇట్స్ డిన్నర్ టైం. ఎవరో పెద్దగా మాట్లాడుకుంటున్నారు, ఇగ్నోర్ దాట్. అండ్ వీడియో షూట్ చేశాక అయితే ఇంకేం షూట్ చేయలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం. సో డిన్నర్ మార్నింగ్ అయితే యూజువల్గా అయితే మార్నింగ్ చేసిన కర్రీనే డిన్నర్లో కూడా చేసేస్తాం, బట్ ఈరోజు నాకు కొంచెం టిఫిన్ తినాలి అనిపిస్తుంది. సో ఈరోజు నేను టిఫిన్ చేసుకుంటున్నా. నాకైతే ఇది స్పెషల్ తెలుసా, చాలా రోజుల నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఒక 1 year నుంచి అయితే చేసుకోవాలి అనుకుంటున్న రెసిపీ. ఈరోజు అయితే చేసుకుంటున్నా. అబ్బో అని మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవులేండి. సరే వేస్ట్ చేయకుండా టైం నేనైతే మీకు చూపించేస్తాను దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇడ్లీ పిండి. మనం రవ్వ ఇడ్లీ చేస్తాం కదా, సో ఆ పిండి అనమాట. మన సైడ్ అయితే ఇడ్లీ అంటే ఇలానే చేస్తారులేండి. కొంచెం చెన్నై సైడ్ అలాగైతే ఇడ్లీకి దోశకి ఒకటే బ్యాటర్ వేస్తారు, అండ్ ఇలా రవ్వలాగా ఉండదు, అది కొంచెం ఆల్మోస్ట్ దోశ పిండి లాగే ఉంటుంది.
అండ్ ఇది వచ్చేసి అప్పటికప్పుడు వేసిన పిండి అనమాట. అదే పులిసిన పిండి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైపోయింది కదా. సో దిబ్బ రొట్టి ఇదైతే నా ఫేవరెట్ అండి. సో అర్థమైందా ఏం టిఫిన్ అన్నది? దిబ్బ రొట్టె అనమాట. ఏంటి మీకు ఇడ్లీ పిండి దొరకదా అక్కడ అనుకుంటారేమో, అలా ఏం కాదు, అక్కడ దొరుకుతుంది. బట్ ఇది వచ్చేసి మనకి రవ్వతో చేస్తారు కదా, ఆ రవ్వతో చేసింది నాకు చాలా ఇష్టం. మామూలుగా మాకు దుబాయ్లో అయితే దోశకి ఇడ్లీకి అన్నీ ఒకటే కదా, అందువల్ల అంత ఇష్టం ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి బిగ్ బాస్ చూస్తున్నారు మహేష్, సో కొంచెం సౌండ్స్ అయితే ఇగ్నోర్ చేసుకోండి. అండ్ నేను వచ్చేసి దిబ్బ రొట్టె వేసుకుంటున్నా. అండ్ బాండీలో వేసే దిబ్బ రొట్టె అయితే సూపర్ ఉంటుంది తెలుసా. నాకైతే బాండీలో వేస్తే నచ్చుతుంది. సో చాలా సింపుల్. సో బాండీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ స్పూన్స్ కాదు అదే గరిటెలు పిండి వేసేసుకొని కొంచెం నెరుపుకున్నాము అంటే పల్చగా చాలా బాగా వస్తుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చాలా రోస్ట్ అవుతుంది. నిజంగా తింటే మాత్రం అద్భుతం అనే చెప్పాలి. సో చుట్టూతులో కొంచెం ఆయిల్ వేసేసుకొని 2 సైడ్స్ని రోస్ట్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే వేరుశనగపప్పు లేదా ఉల్లిపాయలో ఇంకా లేదా ఏదైనా పొడియో వేసుకొని కూడా తినచ్చు. బట్ ఇలా వట్టి తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక సైడ్ అయితే రోస్ట్ అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా అలానే స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకోవడమే. అని చెప్పాను కదా, ఇది వచ్చేసి అప్పటికప్పుడు రుబ్బిన పిండి. మహా అయితే 2-3 hours అయింది. బట్ 8 hours ఫెర్మెంట్ చేసి తిన్నాము అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనికి అసలు ఏ కాంబినేషన్ అక్కర్లేదు, జస్ట్ ఒక టొమాటో పచ్చడి వేసుకున్న అంతే సరిపోతుంది. అది లేకున్నా కూడా బాగుంటుంది, బట్ అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు అయితే ఈ లుక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.